యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వీళ్లను వదిలితే ఎంత దూరమైనా మాట్లాడతారు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అవని ఇంట్లోకి రావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటాను. వీళ్ళకిష్టం లేకపోయినా నాకు కాబోయే కోడలు మాత్రం తీసుకురమ్మని చెప్పింది. అంత మంచిదా అమ్మాయి? ఒకసారి బయటికి పిలవండి, చూసి తరిస్తాను. వాళ్ళ అమ్మగారింటికెళ్ళింది. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దరులేండి సుజాత గారు. తన ప్రవర్తనని చూసావంటే శ్రీకర్కి సరైన భార్య అని అంటావు అవని. మీరింత మంచి సర్టిఫికెట్ ఇచ్చారంటే చాలా చాలా గొప్పదై ఉంటుంది. అవును, మా అదృష్టం కొద్దీ దొరికింది. మంచిదేలేండి. లోపలికెళ్ళమ్మా. నీ రూమ్ వరకు నేను వస్తాను, పదవని. డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మా ఇంట్లోకెందుకు? బయటికి నడు. మన మీదేదో పెత్తనం చెలాయిస్తున్నట్టుంది ఈవిడ గారి మాట తీరు. బయటికి పొమ్మంటారా వేదవతి గారు? వద్దంటే గొడవ చేసేసి గతం బయట పెట్టినా పెడుతుంది. మాట్లాడరేంటి? పర్లేదమ్మా. ఆ సుజాతని చూడగానే మీలో ఎందుకు షివరింగ్ మొదలవుతోంది? ఎందుకు అత్తయ్య గారు? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అందరూ లోపలికెళ్ళండి. అడిగిన ప్రతిసారి ఇలానే చిరాకు పడి పంపించేస్తున్నారు. సుజాత బయటికి వెళ్లే వరకు మనమేమీ అనకూడదు. ఏమైనా అంటే రాద్ధాంతం అవుతుంది. అబ్బా, మన ఇంటికొచ్చి నాకిష్టమైన మోడర్న్ డ్రెస్ వేసుకొని కంఫర్ట్ గా ఉంటే చాలా రిలాక్స్ గా ఉంది. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. లేదంటే ఆ చీరల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు అనిపించింది. వండర్ ఏంటంటే మన ఇంట్లో వంట గదిలో కూడా అడుగు పెట్టాను నేను. ఆ ఇంట్లో ఫస్ట్ టైం వంట చేశాను తెలుసా? అవునా? నీ వల్ల అయిందే. యూట్యూబ్ కడితే 100 రకాల వంటల ప్రోగ్రామ్స్ వచ్చాయి. వాటిని చూసి ట్రై చేశాను. లక్కీగా అన్ని కుదిరేశాయి. యాక్చువల్గా హోటల్ నుంచి తెప్పించి మేనేజ్ చేద్దాము అని అనుకున్నాను. దొరికిపోతానేమోనని భయం వేసి ఎలాగోలా కష్టపడి చేశాను. ఈ నెల రోజులు అక్కడి పద్ధతులు ఎలా పాటిస్తావో, వంట వార్పులు ఎలా మేనేజ్ చేస్తావోనని చాలా టెన్షన్గా ఉంది బేబీ. ఐ కెన్ మేనేజ్ డాడ్, యు డోంట్ వరీ. మీరీ నెల రోజుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను రేపు పెళ్ళైన తర్వాత జీవితాంతం ఎలా నెట్టుకొస్తుందా ఇది అని ఆలోచిస్తున్నాను. నీకింతకు ముందు ఏం చెప్పాను? శ్రీకర్కి భార్యని, వేదవతికి కోడల్ని అయ్యేంత వరకు భరిస్తాను. ఆ తర్వాత నాకు నచ్చినట్టుంటానని చెప్పాను కదా. దానివల్ల గొడవలు వస్తాయి కదే. రానివ్వండి, ఏ ఇంట్లో గొడవలుండవు. నచ్చిన వాడిని చేసుకునేది అత్తారింట్లో గొడవలు పెట్టుకోవటానికేనా? నచ్చిన వాడిని చేసుకుంటే సరిపోతుందా? నచ్చినట్టు ఉండాలి కదా. నాకెవరైనా బౌండరీస్ గీస్తే నచ్చదని మీకు తెలుసు కదా. ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. దానికి భంగం కలిగితే ఎవ్వరూ ఊరుకోరు. లైఫ్ అంత కాంప్లికేటెడ్ చేసుకోవడం అవసరమా బేబీ?
నాకొక్క అవకాశం ఇచ్చావంటే నీకు సరిపడేవాణ్ణి తీసుకొచ్చి నీ పెళ్లి గ్రాండ్గా చేస్తాను. అవును తల్లి, అలాంటి ట్రెడిషన్ ఫ్యామిలీలోకి వెళ్ళి నువ్వు ఇబ్బంది పడే కంటే మోడర్న్ ఫ్యామిలీలోకి వెళ్తే నీ లైఫ్ నువ్వు కోరుకున్నట్టుగా ఉంటుందిగా. నాకు నచ్చిన టీవీ కొన్నారు, నాకు నచ్చిన కార్ కొన్నారు, నాకు నచ్చినవన్నీ తెచ్చారు. ఇప్పుడు నచ్చిన వాడిని చేసుకోలేదనుకో, నేను కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. అది లైఫ్ లాంగ్ భరించడం నా వల్ల కాదు. సో మరో సంబంధం అనే థాట్ నాకు లేదు, మీరు కూడా పెట్టుకోవద్దు. మరోసారి బాగా ఆలోచించు బేబీ. అంటే నేను తొందరపడి డెసిషన్ తీసుకున్నాను అని అనుకుంటున్నారా? ఐమ్ నాట్ ఎ కిడ్ డాడ్, అంత ఇమ్మెచ్యూర్ని కాదు. వాళ్ళకి కావలసిన సిల్లీ జాతకంతో ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. శ్రీకర్ని భర్తగా పొందుతాను, తనతో పాటు వేదవతి గారి స్థానం సంపాదిస్తాను. దానికోసం నేను ఏదైనా భరిస్తాను. దట్స్ ఆల్. గౌతమి, ఒక స్ట్రాంగ్ కాఫీ. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ముళ్ళ దారి మాత్రమే కనపడుతుంది. ఆ దారిని దాటేశావంటే అంతా పూలవనమే. ఇది నీ మేనత్త మేనమామల ఇల్లు. పైగా నువ్వు ఇంటి కోడలివి, సర్వాధికారాలు నీకుంటాయి. నిహారిక గురించి బయటపడాలి, నీ గురించి నిజం బయటికి రావాలి. అప్పుడు అప్పుడు ఆ అధికారాలన్నీ నీ చేతికే వస్తాయి. అంతవరకు ఓపిక తప్పదు. నువ్వు ఈ ఇంటికి సరైన కోడలువని వాళ్ళంతా తెలుసుకునే రోజు తొందరగా రావాలని ఈ అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. చూడు, నీకిక్కడ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి. అరగంటలో వాలిపోతాను. అర్థమైందిగా? సరే అక్క. సరే అవని, ఇక నేను బయలుదేరుతాను. అక్క, ఏడవకవని, నీకంతా మంచి జరుగుతుంది. నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకక్క. నేనిక్కడ బానే ఉంటాను. చూడు, నీకు హాని తలపెట్టాలని చూసే కళ్ళు, కీడు చెయ్యాలని చూసే మనసులు ఈ ఇంట్లో తిరుగుతున్నాయి. వాటి నుంచి నువ్వు కొంచెం జాగ్రత్త. వస్తానవని, జాగ్రత్త అవని. అవనికి సుజాత గుళ్ళో పరిచయం అయి ఉండొచ్చు. సుజాత మాత్రం అవనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. మళ్ళీ మీ ఇంట్లో ఉండే అవకాశం అవనికిచ్చినందుకు అవని తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవని నాకెక్కడో పరిచయం అయ్యుండొచ్చు. ఈ కొద్ది రోజులు నా దగ్గర ఉండుండొచ్చు. ఇప్పుడు తను నా చెల్లెలతో సమానం. వాళ్ళ మురళి అన్నయ్య కంటే కూడా నాకే ఎక్కువైపోయింది. తనంటే పడని మనుషులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మీరు సహనంతో నిజమేంటో తెలుసుకొని మాట్లాడండి. తొందరపడి నోరు జారకండి. ఎందుకంటే తనది సున్నితమైన మనస్తత్వం. ఎలాంటి బాధ అయినా దాచుకుంటుంది కానీ బయటికి చెప్పుకోదు. ఇంకొక విషయం, మీ గురించి గాని మీరు నాకు చేసిన అన్యాయం గురించి గాని మీ వాళ్ళకి చెప్పండి. మీ తప్పుని మీరే తెలుసుకోవాలి. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నంత కాలం
మేము తప్పు చేసిన వాళ్లలా, అన్యాయం చేసిన వాళ్లలా కనబడుతూనే ఉంటాం. ఒక్కోసారి మన నీడ కూడా గోడ మీద వేరేలా కనిపిస్తూ ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకో. జరిగింది వదిలేయ్. నీ చెల్లెలా ఉందమ్మా? మాకెప్పుడు పరిచయం చేస్తావు? గొప్పింటి కోడలైందన్నావు. ఒకసారి తనని చూడాలనుంది. ఇప్పుడు నా చెల్లెల గురించి తెలుసుకుని ఏం చేస్తారు? అందరి ముందు చిన్న మేనకోడలని పరిచయం చేయగలరా? అలా పరిచయం చేసే దమ్ముంటే ముందు నన్ను మీ పెద్ద మేనకోడలని పరిచయం చేయండి. చెయ్యాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తామమ్మా. ఆ రోజు ఎప్పుడొస్తుంది? గాలిలో దీపం లాంటి మాటలు గాయపడిన నాలాంటి దానికి ఉపశమనం కలిగించవు. ఏదో రోజున మీ మేనకోడళ్ళు ఎంత మంచివాళ్ళో ఎంత గొప్పవాళ్ళో మీకే తెలుస్తుంది. ఆ రోజున మీరు మా గురించి వీళ్ళు నా మేనకోడళ్ళని గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజు తొందరలోనే రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అంతా కూల్ కదా? అంతా మనమనుకున్నట్టే సవ్యంగా జరిగింది. థ్యాంక్ గాడ్. మీరింకా రాకపోయేసరికి వదిన వాళ్ళు ఏమైనా గొడవ చేశారా అని చాలా టెన్షన్ పడుతున్నాను. నువ్వు చేసిన తప్పుకి అవని చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితికొచ్చింది. ఒకవైపు తాళి బయట పడకుండా చూసుకోవాలి, ఇంకోవైపు మీ వదిన అక్కలతో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి, మరోవైపు నిహారిక అసలు రూపం తెలియజేయాలి. ఈ రోజు నుంచి అన్ని సమస్యలతో అవని సతమతమవ్వాలి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది కాని తన జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోయే సందర్భం తనకి రాలేదు. నెల రోజులు తిరగకుండానే తన ప్రశ్నకి సమాధానం దొరకాలి, తన సమస్యకు పరిష్కారం దొరకాలి. నిహారిక నుంచి సొంత వాళ్లను కాపాడుకోవడానికి తను చేసే ఈ సమరంలో తనదే విజయం కావాలి. తన విజయం వెనుక నువ్వే వెన్నుదన్నుగా నిలవాలి. అప్పుడే నా చెల్లెలికి కోడలిగా గుర్తింపొస్తుంది. తాళి బంధం కోసం తనెంతలా తప్పిస్తుందో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవనికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటావనే నమ్మకంతో నీ ఇంట్లో వదిలి వెళ్తున్నాను. ఇప్పటికే నీ కుటుంబం వల్ల మా కుటుంబం చాలా నష్టపోయింది. 2 నిండు ప్రాణాలు బలైపోయి మేము అనాథలమైపోయాం. నిహారిక లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అవనే నా భార్య. అవనికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను, కూర్చోండి. నా చెల్లెల్ని బాగా చూసుకో చాలు. నువ్వు అవనికి అక్కవి కాదు, అమ్మవే. ఉంటారు మూర్తి గారు. బాయండి. నేను బయలుదేరుతాను డాడీ. గౌతమి, గౌతమి తొందరగా రా, నేను బయలుదేరాలి. వస్తున్నానమ్మా. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ చేసి వెళ్దుగానుండు. వద్దులే, ఈసారి వచ్చినప్పుడు తిని వెళ్తాను. మీ అత్త దగ్గర నుంచి ఫోన్ రాలేదు కదా, ఎందుకంత తొందర? ఫోన్ రాకముందు వెళ్తేనే మార్కులు పడతాయి. నీ లైఫ్లో ఇలాంటి టాస్క్ను ఫేస్ చేస్తావని మేము అస్సలు ఊహించలేదు బేబీ. నేను కూడా ఊహించలేదు డాడ్. ఎంత చెప్తున్నా నువ్వు మా మాట వినడం లేదు. నీ సంతోషం కోసం మేం మౌనంగా ఉండక తప్పడం లేదు. ఏంటో ఆ ఇంటికి వెళ్ళాలంటేనే
ఏదో నరకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నా అత్తమామలతో ఆ ఇంటికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఉన్నంత హుషారు అస్సలు లేదు. కానీ ఏం చేస్తాం, నా శ్రీకర్ని సొంతం చేసుకోవడం కోసం తప్పడం లేదు. ఈ నెల రోజుల్లో నీ గురించి ఎక్కడ తెలిసిపోతుందోనని నాకు భయంగా ఉంది నిహారిక. అలాంటి ఛాన్స్ నేను వాళ్ళకివ్వను. అందరూ నన్ను బాగా నమ్మేశారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి తెలీదు. నా క్యారెక్టర్ గురించి కనిపెట్టగలిగేంత దమ్మున్న వాళ్ళు ఎవరూ లేరక్కడ. నువ్వున్న చోటుకే నేను వస్తానని నువ్వు ఊహించలేవు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. తొందరగా రా. నేను ఏ పని మీదైతే వెళ్ళానో ఆ పనిలో విజయం సాధించుకొనే వస్తాను. నో డౌట్. అంతిమ విజయం నీదేనని గర్వపడుతున్నావేమో. అడుగడుగునా నీ కాళ్లకు అడ్డుపడి నీ గురించి బయట పెడతాను. సరే, ఇక నేను బయలుదేరతాను. వాట్ హ్యాపెండ్ బేబీ? కుడి కన్ను అదురుతుంది డాడ్. ఏమవుతుంది గౌతమి? ఏమవుతుందో చెప్పు. ఊహించిందేదో ఎదురవుతుందని దాని అర్థం. కాస్త అర్థమయ్యేలా చెప్పు గౌతమి. ఏదైనా కీడు జరగబోతుందేమోనని అర్థం. కాసేపు ఆగి ఓ 10 నిమిషాలు ఆగి బయలుదేరు. నేను మొదటిసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నిన్నడ్డుకోబోయే శక్తి ఆ ఇంట్లో ఏముందో. అలాంటివి ఎదురుపడబోయే ముందు ఇదిగో ఇలాంటి సంకేతాలే అందుతుంటాయి. నువ్వు పిల్లను మరీ భయపెట్టుకో. అరే, వాస్తవాలు మాట్లాడుతున్నానండి. ఏది జరిగితే అది జరుగుతుంది. నేను బయలుదేరుతాను. నిహారిక, ఏదైనా ఇబ్బందుల్లో పడతావు. కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. శ్రీకర్ కోసం నేను దేనికైనా రెడీ. బాయ్. లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటుంది. ఏం జరుగుతుందో ఏమో. నిహారిక, వాటర్ తీసుకురా. బామ్మర్ది అప్పుడే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడేంటి? చూద్దాం పదండి. తీసుకోండి. ఏం చేస్తున్నారు? ఎవరైనా చూస్తే బాగోదు. వదలండి. ఏమండి? నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. పట్టపగలు నట్టింట్లో ఎంత ధైర్యంగా కౌగిలించుకున్నారో చూడండి.
శ్రీకర్! బుద్ధుందా నీకు? బుద్ధి కాదు, సిగ్గుందా అని అడగాలి ఈ ఆడదాన్ని. ఇంట్లో అడుగు పెట్టిందో లేదో, ఎంతకు బరిదెగించిందో చూడండి. ఇలాంటి వాటి కోసమే అనుకుంటా పక్క స్కెచ్తో వచ్చినట్టుంది. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నాకు కాబోయే భార్యని దగ్గరికి తీసుకున్నాను, ఇందులో తప్పే ఉంది? కాబోయే భార్య? నేనేదో పెద్ద నేరం చేసినట్టు ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? వాట్స్ రాంగ్ ఇన్ దిస్? పిచ్చి పిచ్చిగా మాట్లాడు శ్రీకర్.